బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గూఢాచార్యం ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె గడుపుతున్న విలాసవంతమైన జీవితం, తరచూ సాగించిన పాకిస్తాన్ పర్యటనలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఏడాది జనవరిలో జ్యోతి మల్హోత్రా కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యటించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ పర్యటన జరిగిన 3 నెలల వ్యవధిలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం గమనార్హం. 5 రోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్లి అక్కడ పలు వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియోలను పాక్ ఏజెంట్లకు చేరవేసిందా? పహల్గాం ఉగ్రదాడికి జ్యోతి పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. జ్యోతికి చెందిన సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న తర్వాత పలు అనుమానాస్పద అంశాలు వెలుగు చూశాయని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అక్కడున్న విలేకరులు ఎందుకు వచ్చావు, ఎందుకోసమని ఈ కేక్ అని ప్రశ్నించగా ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ గడ్డం వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాకిస్తాన్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక వేడుక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపించాడు. అయితే వీడియోలో జ్యోతి ఆ వ్యక్తిని కలిసినట్లు స్పష్టంగా ఉంది.
న్యూస్ చూస్తున్నాం. గూఢాచర్యం ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె గడుపుతున్న విలాసవంతమైన జీవితం తరచూ సాగించిన పాకిస్తాన్ పర్యటనలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఏడాది జనవరిలో జ్యోతి మల్హోత్రా కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యటించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ పర్యటన జరిగిన 3 నెలల వ్యవధిలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం గమనార్హం. 5 రోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్లి అక్కడ పలు వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియోలను పాక్ ఏజెంట్లకు చేరవేసిందా? పహల్గాం ఉగ్రదాడికి జ్యోతి పర్యటనకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. ఇక జ్యోతికి చెందిన సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న తర్వాత పలు అనుమానాస్పద అంశాలు వెలుగు చూశాయని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తికి కేక్ తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అక్కడున్న విలేకరులు ఎందుకు వచ్చావు, ఎందుకోసమని ఈ కేక్ అని ప్రశ్నించగా ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ గడ్డం వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాకిస్తాన్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక వేడుక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపించాడు. వీడియోలో జ్యోతి ఆ వ్యక్తిని కలిసినట్లు స్పష్టంగా ఉంది.